ఒకసారి బ్రహ్మగారు దేవతలను, ఋషులను, మునులను, గంధర్వులను అందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సృష్టిలో అన్నింటికంటే విలువైనది ఏది అని అక్కడ ఉన్నవారందరినీ ప్రశ్నించారు. చాలామంది చాలా రకాలుగా సమాధానాలు చెప్పారు. కానీ మిగిలిన వారిలో కొంతమంది వారి సమాధానాలతో ఏకీభవించలేదు. కొందరు అన్నింటికంటే విలువైనది ప్రేమ అని అన్నారు. ఈ సమాధానానికి అక్కడ ఉన్నవారు కొందరు సమ్మతించారు. మరి ఇంత గొప్పదైన ప్రేమ ఎవరి మధ్య ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది అనేది ప్రశ్న. ఎక్కడో ఎందుకు, బ్రహ్మగారు మరియు అతని సతీమణి అయినటువంటి సరస్వతీదేవి మధ్య ఉన్నది గొప్ప ప్రేమే కదా అని కొంతమంది దేవతలు అన్నారు. అందుకు మరి కొంతమంది, బ్రహ్మగారు సృష్టి రచనలో లీనమై తీరిక లేకుండా ఉంటారు కదా, మరి వారి సతీమణికి సమయం ఎక్కడిస్తున్నారు అని వారి అభిప్రాయాన్ని తెలిపారు. అక్కడే ఉన్న నారదుడు, మా స్వామి విష్ణుమూర్తి మరియు మహాలక్ష్మీదేవి మధ్య అపారమైన ప్రేమ ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలకు కొంతమంది దేవతలు, స్వామికి తన భక్తుల వెంట తిరిగేందుకే సమయమంతా సరిపోతుంది, మరి తన భార్య పట్ల ప్రేమ చూపించేదెప్పుడు? ప్రేమే ఉంటే తనని కూడా వెంట తీసుకువెళ్ళేవారు కదా అని నిరుత్సాహపరిచారు. ఈసారి కొంత గందరగోళం తర్వాత మరికొంతమంది లేచి, ప్రేమకు పరాకాష్ఠ ఎక్కడైనా ఉంది అని అనుకుంటే అది పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉంది. ఎందుకంటే ఆ ముక్కంటి తన భార్యకు అర్ధనారీశ్వర రూపంగా తన దేహంలోని సగభాగాన్ని కేటాయించడమే కాకుండా ఆయన ఎక్కడికి వెళ్లకుండా అత్యధిక సమయం కైలాస పర్వతంలోనే గడుపుతుంటారు. కాబట్టి ఆయనకే ప్రేమ ఎక్కువ అని తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఆ మాటలు నారదునికి మింగుడు పడలేదు. ఎంతైనా ఆ శ్రీ మహావిష్ణువు భక్తుడు కదా. అప్పుడు నారదుడు ప్రతిస్పందిస్తూ, వారిద్దరి మధ్య నేను కలహాన్ని సృష్టిస్తాను, అప్పుడేమంటారు అంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు. అదును కోసం ఎదురు చూస్తున్న నారదుడు ఒకసారి కైలాసంలో శివుడు లేని సమయం చూసి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, తండ్రిగారు లేరా మాత అని పార్వతీదేవిని వినయంగా అడిగాడు. ఏమైంది నాయనా, నీ రాకకు కారణం ఏమిటి అని పార్వతీదేవి అడగగా, నాకు ముక్కంటికి మధ్య ఒక వ్యక్తిగతమైన వ్యవహారము మాత అని నారదుడు అనగా, మా ఇద్దరి మధ్య చెప్పుకోకుండా దాచుకునే వ్యక్తిగత విషయాలు ఏమీ ఉండవే, ఆయన నాతో అన్నీ పంచుకుంటారే, అదేదో నువ్వు నాకు చెప్తే నేనే ఆయన వచ్చాక తనకి తెలియజేస్తాను అని పార్వతీదేవి అన్నది. అందుకు నారదుడు నవ్వుతూ, కొన్ని విషయాలను పురుషులు స్త్రీలతో పంచుకోలేరు మాత అంటూ పార్వతీదేవికి అనుమానం వచ్చేలా అగ్గిపుల్ల ముట్టించాడు. అందుకేనేమో ఆయన్ని అగ్గిపుల్ల స్వామి అనేది. వెంటనే పార్వతీదేవి, అలా ఏమీ లేదు, ఆయన నాకు అన్నీ చెప్తారు అని అంది. అయితే మరి అమర కథ గూర్చి ముక్కంటి మీతో చెప్పారా అని అడిగాడు. అదేం కథ అంటూ పార్వతీదేవి ఆశ్చర్యపోతూ నారదుణ్ణి ప్రశ్నించింది. అమ్మో, అది చాలా గోప్యమైన కథ. ఈ కథని ముక్కంటి తనకు బాగా ప్రేమపాత్రమైన వారికి మాత్రమే వినిపిస్తారు అని నారదుడు అనగా, ఓహో, అంటే తనకు నాపైన ఏమాత్రము ప్రేమ లేదంటున్నావా అని పార్వతీదేవి కోపంతో నారదుడిని ప్రశ్నించింది. ఆ విషయం నాకేం తెలుసు మాత, అది మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు అంటూ అక్కడి నుంచి జారుకుంటారు. ఈ అమరకథ ఏంటి, దీనిని నాకు అసలు ఎందుకు ఆయన చెప్పలేదు అంటూ పార్వతీదేవి కోపంతో రగులుతూ ఉండగా పరమశివుడు అక్కడికి రానే వచ్చాడు. పార్వతీదేవితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కోపంలో ఎరిపెక్కిన కళ్ళతో చూస్తూ, నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అని ఆ ముక్కంటిని కఠిన స్వరంతో నిలదీసింది. అందుకు ఆ పరమశివుడు, సృష్టిలో అందరికంటే నువ్వంటేనే ఇష్టం అన్న సంగతి నీకు బాగా తెలుసు కదా దేవి అని అన్నాడు. అవునా, మరి అలాగైతే ఈ అమర కథ ఏమిటి, దాని విశేషమేమిటి అని పార్వతీదేవి మళ్ళీ నిలదీసింది. అబ్బా, ఈ అమర కథ కోసం ఈమెకు ఎలా తెలిసింది, ఈమెకు ఎవరు చెప్పి ఉంటారు అని శివుడు తన కళ్ళు మూసుకోగానే జరిగిందంతా తన కళ్ళకి ఆవిష్కృతమైంది. ఓహో, అంతా ఆ కలహభోజనుడు నారదుని పనా ఇది, తన పేరు సార్థకం చేసుకున్నాడే అని అనుకుంటూ, అయ్యో దేవి, ఆ కథ ఇంతవరకు మీకు చెప్పలేదు కదూ, ఖచ్చితంగా నీకు చెప్తాను అనేసరికి పార్వతీదేవి నాకెందుకు ఇంతవరకు చెప్పలేదని నిలదీసింది. అందుకు శివుడు, ఇది అత్యంత గోప్యమైన కథ,
ఇది విన్నోళ్ళు అమరులైపోతారు. ఇది అంత సులభంగా ఎవ్వరికీ ప్రాప్తం కాదు అనగా, నేను దీనిని ఎవ్వరికీ చెప్పను స్వామి, మీరు నాకు ఈ కథను వినిపించండి అంటూ పార్వతీదేవి ప్రాధేయపడింది. ఈ కథను వినిపించడానికి పరమశివుడు పార్వతీదేవిని కైలాస పర్వతం మీదనున్న కల్పవృక్షం క్రిందికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న జీవరాశులన్నింటినీ కూడా అక్కడి నుండి కొంత సమయం పాటు ఆ ప్రదేశము నుండి వెళ్ళిపోమని ఆదేశమిచ్చాడు. ఇంకా ఎవరైనా దాగి ఉన్నారేమో చూసిరమ్మని తన త్రిశూలాన్ని పంపించాడు. ఆ త్రిశూలం మొత్తం ప్రాంతాన్ని 3 సార్లు ప్రదక్షిణలు చేసి మరీ వచ్చి ఎవ్వరూ లేరన్న సంగతిని నిర్ధారణ చేసింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, దేవి, ఈ కథ భక్తుల్ని పరీక్షిస్తుంది. ఈ కథ విన్న సమయంలో నిద్రదేవత ఆవహిస్తుంది. ధ్యానాన్ని మళ్ళనివ్వకుండా కథను వింటే గనుక నిద్ర తిరిగి వెళ్ళిపోతుంది. లేకుంటే మాత్రం మిమ్మల్ని తన అధీనంలోకి తీసుకొని నిద్రపుచ్చుతుంది. జాగ్రత్త. అలా జరగకుండా ఉండాలంటే నా కథకు మీరు కొడుతూ ఉండండి అని చెప్పి కథను మొదలుపెట్టబోయాడు. ఇంతలో ఆ చెట్టుపైన ఒక పక్షి గుడ్డు పగిలి పక్షి పిల్ల బయటికి వచ్చింది. అది ఒక సుఖము, అంటే రామచిలుక గుడ్డు. ఆ పిల్ల సుఖము కూడా కథను వినసాగింది. కాసేపటికి కథను వింటూ కొడుతున్నటువంటి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంది. చిలుకలు ఏదైనా మాటను పదే పదే విన్నప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించగలుగుతాయి. ఆ గుణం చేత పార్వతీదేవికి బదులు చిలుక కొడుతూ ఉంటుంది. కథ చెప్పడంలో లీనమైపోయినటువంటి ముక్కంటికి కొట్టడంలోని వ్యత్యాసం కూడా తెలియలేదు. కథ పూర్తి అయిన తర్వాత ఆ మహాశివుడు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది దేవి అని పార్వతీదేవిని అడగగా, నిద్ర నుండి లేచిన పార్వతీదేవి తనను క్షమించమని, తాను నిద్ర వచ్చి పడుకుందని తెలియజేసింది. అవునా అని శివుడు విస్తుపోయి, మరి ఈ కొట్టింది ఎవరు అని చుట్టూ చూడగా చెట్టు పైనున్న సుఖము కనిపించింది. సుఖము దొంగతనముగా కథను విన్నదనుకున్న కారణంగా శివునికి కోపం వచ్చి తన త్రిశూలాన్ని పట్టుకొని దానిని వెంబడించాడు. ఇందులో సుఖము తప్పేమీ లేదు. ఇది తెలియక శివుడు కోపంతో ఆ సుఖాన్ని చంపబోయాడు. సుఖము పారిపోతూ శరణార్థి కోసం ముల్లోకాలు తిరుగుతుంది. ఎవరూ తనకు సహాయం చేయలేదు. ఎంతైనా ముక్కంటితో ఎవరు వైరం పెట్టుకుంటారు? ఆపదలో రక్షణకు ఎవరైనా దేవతలను శరణు కోరుకుంటారు. మరి ఆ దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి శివుడికే కోపం వచ్చి వెంటాడితే ఎవరికి శరణు కోరాలో తెలియని సుఖము భూలోకములోని అతి గొప్ప మహర్షి అయినటువంటి వేదవ్యాసుని భార్య అయిన పింజల ఉరఫ్ వాటికాదేవి ఆరుబయట ఆవలిస్తుండగా తన నోటి మార్గము గుండా తన గర్భములోకి ప్రవేశిస్తుంది. శివుడు ఎరుపెక్కిన కళ్ళతో వ్యాసుని ఎదుట నిలబడగా వ్యాస మహర్షి చూసి, ఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప దొరకని మీ దర్శనం కలిగిందని ఆనందపడాలో, మీ క్రోధం చూసి బాధపడాలో తెలియడం లేదు ప్రభు అనగా, ఒక చిలుక దొంగతనం చేసి ఇటుగా వచ్చింది అని శివుడు పలికాడు. అడగకుండానే వరాలిచ్చే మీ వద్ద ఎవరైనా ఏదైనా ఎందుకు దొంగలిస్తారు ప్రభు అని వ్యాసుడు అడుగగా, ఆ సుఖము నా నుండి అమర కథను దొంగిలించింది, దానికి మరణదండన తప్పదు అని శివుడు పలికాడు. వ్యాసుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, ప్రభు, మీరు నిజంగానే భోళాశంకరుడు. ఆ సుఖము నిజంగానే ఆ కథను విని ఉంటే తను అమరత్వం పొంది ఉంటుంది కదా, మీరు దాన్ని చంపలేరు కదా, లేదా మహాకాళ రూపమైనటువంటి మీరు తనను చంపగలిగితే గనక అమర కథ అబద్ధంగా నిరూపితమవుతుంది. ఆ మాటలు విన్న శివుడు, సరే చంపలేనేమో కానీ తనని బంధిని చేయగలను కదా అంటూ అక్కడే కూర్చొని సమాధిలో ఉండి వేచి చూస్తాను అని ప్రతినబూనాడు. తల్లి గర్భము నుండే ఇదంతా విన్న సుఖము దీక్షభూని తల్లి గర్భములోనే తపస్సు చేయసాగాడు. సంవత్సర కాలం గడిచిపోయినా కూడా సుఖము బయటికి రాకపోవడంతో వ్యాసుడు శివుణ్ణి సుఖమును క్షమించమని ప్రార్థించాడు. శివుడు క్షమించి వెళ్ళిపోయాడు. అయినా కూడా సుఖము 15 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బయటికి రాకపోవడంతో అవస్థలు పడుతున్నటువంటి వ్యాసుని భార్యను చూసి ముల్లోకాలలో హాహాకారాలు మొదలై చివరికి శ్రీ మహావిష్ణువే దిగివచ్చి, బయటికి వచ్చి చూడు నాయనా, బాహ్య జగత్తు ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందాన్ని పొందుతావో అని సుఖముతో పలకగా, అందుకే కదా ప్రభు నేను బయటికి రాదలుచుకోలేదు, అక్కడ అందరూ మిమ్మల్ని మర్చిపోతారు
అని సుఖము బదులిచ్చాడు. నువ్వు బయటకు రాకపోతే నీ తల్లి అవస్థలు పడుతుంది నాయనా, ఇది నీకు న్యాయమేనా అని విష్ణుమూర్తి అడగగా, అందుకు మాయా కోరికల వంటి విషయాలు భూలోకములో లేకుండా చేయమని సుఖము చెప్తాడు. భూలోకములో మాయా మరియు కోరికల వంటి ప్రాపంచిక విషయాలను నిలిపివేయడం అనేది ఎవ్వరి తరము కాదు. కావాలనుకుంటే ఒక క్షణంలో 100వ వంతు సమయం పాటు నేను నిలిపివేయగలను అని శ్రీ మహావిష్ణువు అన్నారు. అందుకు శ్రీ మహావిష్ణువు ఒక క్షణములోని 100వ భాగము అయినటువంటి సమయం పాటు ప్రాపంచిక మాయా మరియు కోరికలను నిలిపివేయునంతనే శుకుడు సాక్షాత్తుగా 16 ఏళ్ల సుఖదేవ మహర్షిగా బయటికి ప్రకటితమవుతాడు. ఈ రకంగా శ్రీ సుఖదేవ మహర్షి జననం జరుగుతుంది. సుఖదేవ మహాముని జననానికి సంబంధించి పలు విధాల గాథలు ఉండవచ్చునేమో కానీ ఆయన వ్యాస మహర్షి అంశ అన్నది విదితం. ఆయనకి ప్రాపంచిక మాయామోహాలతో సంబంధం లేదు. భగవాన్ అన్వేషణ, భగవన్నామ స్మరణ, భగవద్లీలల పారాయణ, మోక్షప్రాప్తికి తపన లాంటివి తప్ప వేరే ధ్యాస లేదు. ఇంతకీ సృష్టిలో అత్యంత విలువైనది ఏదో బ్రహ్మగారు అడిగారు కదా, అది ఏమిటో అర్థమైందా? అదే ఈ అమర కథ, అదే శ్రీమద్ భాగవత కథ. దీనిని విన్నవారు అమరత్వం అంటే జనన మరణాలు పునరావృతం కాకుండా ఉండేలా నేరుగా వైకుంఠాన్ని చేరుకుంటారు. ఈ కథ వినడానికి ప్రాప్తం ఉండాలి. భక్తి ఉన్నవారికి మాత్రమే ప్రాప్తం కలుగుతుంది. భక్తి అంటే అగరవత్తులు దీపము వెలిగించడం మాత్రమే కాదండి. భక్తి అంటే భగవానుడిపై అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉండటం. హరే కృష్ణ.